హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపోత్ర ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామినేషన్ భాగంలో మనము వచ్చే నోటిఫికేషన్ గాను కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీ రోల్గా మారడం అయితే జరుగుతుందండి. సో మనం టీజీపీఎస్సీ కనుక చూసినట్టయితే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ పేపర్ 1లో ఎంత లేదన్నా మనకి 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి. ఓకేనా, చాలా డామినెంట్ రోల్గా అయితే మనం ప్లే చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ అనేటివి. ఓకేనా, సో ఈ రోజు ఒక 6 టాపిక్స్ అని మాట్లాడుకుందామండి. సో పీఎం అజయ్ స్కీమ్ అని మనకి న్యూస్లో ఉంది. సో దీని గురించి మనం మాట్లాడదాం. అండ్ ఇండియా ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఫిష్ ప్రొడక్షన్. సో ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ కంట్రీగా ఉందండి. సో ఇది ఎకానమీ పరంగా మనకు చాలా ఇంపార్టెంట్. సో మన ప్రీవియస్ ఇయర్తో పోల్చుకొని అండ్ కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనే విషయాల మీద మనకి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా అయితే మనం మాట్లాడదాం. నెక్స్ట్ మనకి నారీ అదాలత్ ప్రోగ్రామ్ అనేది కొన్ని న్యూస్లో ఉంది. నెక్స్ట్ పీఎం సూర్య గారు ముఫ్తీ బిజిల్ యోజన టర్న్స్ అనేది మనకు ఒక న్యూస్లో ఉందండి. ఇది పీఏబీ నుంచి రావడమే జరిగింది. సో పీఏబీ న్యూస్ ఏదైతుందో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండి. సో దాని నుంచే దాదాపు మనకి 25 నుంచి 30 క్వశ్చన్స్లో ఎంత లేదన్నా ఒక 12 క్వశ్చన్స్ అనేవి పీఏబీ నుంచి రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా, సో ఇక పీఎం సూర్య గారు ఏదైతే ఉందో అసలు దేని గురించి అనేది తీసుకొచ్చారనే విషయాలు ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడదాం. నెక్స్ట్ మనకి సృజనం రింగ్ అనేది కూడా న్యూస్లో ఉందండి. ఇది ఇండిజినియస్గా డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది ఏంటి, దేని గురించి తీసుకొచ్చారు అనే విషయాలు కూడా మాట్లాడదాం. నెక్స్ట్ మన ఇండియాస్ ఎక్విజిషన్ ఆఫ్ R-37M హైపర్సోనిక్ మిసైల్స్ ఫ్రమ్ ద రష్యా. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్ భాగంలో డిఫెన్స్ నుంచి మన క్వశ్చన్స్ అయితే ఈ ఒక టాపిక్ వచ్చిందండి. సో మనకి మిసైల్ సిస్టమ్ గురించి ఉంటుందన్నమాట. సో దాదాపు మనకి ఒక టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. అందులో హైపర్సోనిక్ మిసైల్ అనేది ఒకటి అనమాట. ఈ యొక్క హైపర్సోనిక్ మిసైల్ అనేది రష్యాకి చెందింది. ఇండియా అనేది ఈ యొక్క R-37 మిసైల్ అనేది మనకి కొనుగోలు చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా రష్యాతో ఇంకేమేమి టైప్ ఆఫ్ మనకి రిలేషన్స్ ఉన్నాయనే విషయాలు ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యర్ ఎగ్జామినేషన్ అండి ఇలాంటి టాపిక్స్ అనేటివి. సో ఇన్ డీటెయిల్గా ఈ యొక్క టాపిక్స్ మీద మనం మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే 1.2x అండ్ 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. ఓకేనా, రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. చూడండి ఫస్ట్ టాపిక్. సో పీఎం అజయ్ స్కీమ్ గురించి ఇప్పుడు ఇండివిజువల్గా మాట్లాడదామండి. సో డ్యూరింగ్ ఫైనాన్షియల్ 2023-2024 గాను ఈ యొక్క పీఎం అజయ్ స్కీమ్ అనేది ఎస్సీ కమ్యూనిటీ డెవలప్మెంట్ కానీ బూస్ట్ చేయడం అయితే జరిగిందంట. సో ఈ యొక్క 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లో 2489 విలేజెస్ అనేవి ఆదర్శ గ్రామ్స్గా మనకైతే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అండ్ దాదాపు ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా 21 హాస్టల్స్ అనేవి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో కన్స్ట్రక్షన్స్ అనేవి కూడా చేశారు. సో ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది పిఎంఏజీవై అండ్ SA2 SCCP అండ్ BJRCY. సో ఈ విధంగా ఈ యొక్క పర్టికులర్ స్కీమ్లో మనకి ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది ఒక పీఎం అజయ్ స్కీమ్ అనేది. సో దాని తర్వాత ఈ యొక్క పర్టికులర్ స్కీమ్లోనే ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేయడం కానీ, అండ్ అదేవిధంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం కానీ, అంటే ఎస్సీ డామినేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి తీసుకోవడం జరిగింది ఒక పీఎం అజయ్ స్కీమ్ అనేది. ఓకేనా, సో ఓవరాల్గా ఇందులో మనకి ఒక ఇంక్లూజివ్ గ్రోత్ అయితే చూడడం జరుగుతుంది. ఓకేనా, రైట్, అంటే అటు మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు అనమాట. ఓకేనా, రైట్. సో రీసెంట్గా మనం చూసినట్టయితే యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ చైర్ ఒక మీటింగ్ అనేది మనకి చేశారనమాట ఈ యొక్క పీఎం అజయ్ స్కీమ్ గురించి. సో దాని యొక్క ఫుల్ ఫామ్ చూడండి. సో ప్రధాన మంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ఇది 100% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. 100% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ అని మనం చూసుకుంటే 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి సెంట్రల్ సెక్టర్ ఉంటుంది, సెంట్రల్ స్పాన్సర్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకి స్టేట్ సెక్టర్ స్కీమ్స్ కూడా ఉంటాయి అనమాట. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ వచ్చేసి మనకి 100% మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ వచ్చేసి మనకి స్టేట్స్ అండ్ సెంటర్స్ స్పాన్సర్ చేసుకొని చేస్తారు. అండ్ స్టేట్ సెక్టర్ వచ్చేసి స్టేటే మనకి చూసుకొని ఫండింగ్ అనేది చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ మనం చూస్తే 100% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట ఇది. సో చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే యూనియన్ మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 2021-2022లో మనకి లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది ఎందుకు తీసుకొచ్చారు? టు ప్రమోట్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీస్ బై రిడ్యూసింగ్ పావర్టీ, జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎస్సీ డామినేటెడ్ విలేజెస్. అంటే ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారో, షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ ఉందో వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడానికి, వాళ్ళకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, ఆ కమ్యూనిటీలో పావర్టీని రిడ్యూస్ చేయడానికి ఒక పీఎం అజయ్ స్కీమ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇట్ వాస్ ఫార్మ్డ్ బై మెర్జింగ్ 3 ఎగ్జిస్టింగ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. అంటే ఇంతకుముందు ఒక 3 స్కీమ్స్ ఉన్నాయి, వాటిని మర్జ్ చేసి ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ని వీళ్ళు చేస్తున్నారనమాట. సో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన ఒకటి, అండ్ స్పెషల్ సెంటర్ అసిస్టెన్స్ షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ ఇదొకటి, అండ్ బాబు జగ్జీవన్ రామ్ ఛత్రవాస్ యోజన ఇదొకటి. సో ఇక్కడ ఇచ్చాం కదా. సో పిఎంఏజేవైసీ ఇది
ఈ 3 స్కీమ్స్ అనేటివి మెర్జ్ చేసి పీఎం అజయ్ స్కీమ్‌గా మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? సో, మనకి స్టేట్మెంట్స్‌లో ఇస్తాడు. ఇది ఏ మినిస్ట్రీకి చెందింది, ఏ ఇయర్‌లో లాంచ్ చేశారు అండ్ పీఎం అజయ్ స్కీమ్‌ని ఎవరిని మనకి ఎందుకోసం తీసుకోవచ్చు, దాని యొక్క ముఖ్యమైన ఎయిమ్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి అని మనకిస్తాడు. అండ్ అదే విధంగా ఇంకో స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తాడు, ఇట్ వాస్ మెర్జ్డ్ విత్ ద 3 ఎక్సిస్టింగ్ స్కీమ్స్ అని ఇస్తాడు. సో, ఈ స్కీమ్స్ పేరు ఇచ్చేసి మనకిస్తాడు. సో, ఇక్కడ మీకు అన్ని స్టేట్మెంట్స్ అనేవి తెలిస్తే గానీ మీరు ఆన్సర్ పెట్టలేని పరిస్థితిలో ఉంటారనమాట. అర్థమవుతుందా? సో, ఇలాంటి పాయింట్స్ అంటే మీరు తప్పకుండా చదువుకోవాలి. సో, చూడండి దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎస్సీ కమ్యూనిటీస్లో మన పావర్టీ ఏదైతే ఉందో రెడ్యూస్ చేయడానికి కానీ అండ్ అదేవిధంగా వాళ్ళకి అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఇంప్రూవ్ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ బై డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎస్సీ డామినేటెడ్ విలేజెస్. సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ లైక్ ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, సో ఏదన్నా టైప్ ఆఫ్ అక్కడ రోడ్లు వేయడం కానీ, లేకపోతే ఏదైనా టైప్ ఆఫ్ ఏదైనా షాప్స్ కానీ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళకి ఏంటంటే ఒక సోషియో ఎకనామిక్గా వాళ్ళని డెవలప్ చేయడానికి ఒక స్కీమ్ అనేది ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. అండ్ అదేవిధంగా లిటరసీ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ చేయడానికి కూడా మనకి ఈ యొక్క స్కీమ్ అనేది ఒక ముఖ్యమైన ఆబ్జెక్ట్గా పెట్టుకోవడం అయితే జరిగింది. సో, ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎస్సీ స్టూడెంట్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా వాళ్ళని ఈ యొక్క రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళకి హాస్టల్స్ అనేవి కూడా కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనకి ఎస్సీ కమ్యూనిటీ డెవలప్మెంట్ పర్పస్ కోసము ఒక హాస్టల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ ఏదైతే అది ఏ స్కీమ్కి చెందిందని మనకు అడుగుతాడు అనమాట. సో, పీఎం అజయ్ స్కీమ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, మనకి ఈ గ్రూప్ ఎగ్జామ్స్లో మనకి మెయిన్గా చూసుకుంటా అండి, ఉమెన్ మీద, చిల్డ్రన్ మీద అండ్ ఈ ఎస్సీ అండ్ ఎస్టీ ఇలా వనరబుల్ సెక్షన్స్ ఉన్న ఏదైతే పీపుల్స్ ఉన్నారో వీళ్ళ మీద మనకి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా దివ్యాంగ్స్ మీద, సో ఇలాంటి టైప్ ఆఫ్ వనరబుల్ సిచ్యువేషన్స్లో ఉన్న పీపుల్స్ మీద, జనాల మీద, అట్లాంటి టాపిక్స్ మీద తప్పకుండా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్లో మనకు తప్పకుండా దిగుతాయండి. ఒకవేళ మీరు గ్రూప్ 1 ఏదైతే థర్డ్ టైం కండక్ట్ చేశారో, మనకి గ్రూప్ 1 కండక్ట్ చేసిన థర్డ్ టైం పేపర్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ టీజీపీఎస్ది, సో ఆ పేపర్లో మీరు చూసినట్టయితే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా మనకి ఎస్సీ ఎస్టీకి చెందిన మనకి వనరబుల్ సెక్షన్ టైప్ ఆఫ్ స్కీమ్సే మనకి కనిపించడం అనేది జరిగిందనమాట. సో, మీరు ఏదైనా స్కీమ్ చదివేటప్పుడు అది ఉమెన్కి రిలేటెడ్ ఉందా, చైల్డ్ రిలేటెడ్ ఉందా, సో ఎవరికి రిలేటెడ్ ఉన్న స్కీమ్స్ అనేవి మీరు దాన్ని ఇంకా ఫోకస్ చేసి చదువుకోవాలి. ఓకేనా? సో, ఇట్లాంటి స్కీమ్స్ అనేవి మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో, ఈ స్కీమ్లో మనకి కొన్ని కాంపోనెంట్స్ అని ఉండేయండి. ఏది ఆదర్శ్ విలేజ్ అంటే ఒక మోడల్ విలేజ్ లాగా తీర్చిదిద్దడం. సో, ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్తో వీళ్ళు ఈ యొక్క స్కీమ్లో మనకి చేస్తున్నారు. సో, విలేజెస్ ఏవైతున్నాయో మోడల్ విలేజెస్గా వాళ్ళకి ఒక మార్చడమే జరుగుతుందనమాట. లైక్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సర్వీసెస్ కానీ అందించడానికి. అండ్ అదేవిధంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్స్. సో, ఆ స్టేట్ లెవెల్లో కానీ ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఏదైనా ఎయిడ్ అంటే వాళ్ళకి మనీ ఇవ్వడం అనమాట. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అంటే మనకి ఏంటంటే మనీ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మనం కట్టాల్సిన అవసరం లేదు. అలాంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అని కూడా మనకి ఏదైనా ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి సపోర్ట్ అనేది కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకి ఇస్తుంది. ఇది ఒక ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఫర్ ద లైవ్లీహుడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ, ఏదైనా ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్స్ కానీ, ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేది చేపట్టినప్పుడు గవర్నమెంట్ అనేది స్కీమ్ ద్వారా మనకి ఏంటంటే గ్రాంట్ ఇన్ అనేది కూడా వేయడం జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో, ఈ యొక్క డ్రాప్అవుట్ ఏదైతే ఉందో డ్రాప్అవుట్ రేట్స్ అనేవి ఒక ఎస్సీ కమ్యూనిటీలో కానీ, ఎస్టీ కమ్యూనిటీలో కానీ మనం చూసినట్టయితే చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. సో, ఆ టోటల్గా డ్రాప్అవుట్ రేట్ని ఏదైతే ఉందో రెడ్యూస్ చేయడానికి అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి, సో అండ్ అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, సో కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్ ఇన్ టాప్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూషన్ యాజ్ పర్ ద నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో, ఈ టాప్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా వీళ్ళకి హాస్టల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు డ్రాప్అవుట్ కాకుండా కూడా వాళ్ళని చూసుకోవడం అయితే జరుగుతుంది. సో, అక్కడ విలేజెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా వాళ్ళు డ్రాప్అవుట్ కావడానికి కూడా మనకి హాస్టల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. ఓకేనా? సో, గుర్తుపెట్టుకోండి ఇలాంటి పాయింట్స్ అనేటివి. సో, మన ఎలిజిబిలిటీ క్రైటీరియాగా చూసినట్టయితే ఈ యొక్క పీఎం అజయ్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ మనం పొందాలనుకుంటే, సో షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్స్ లివింగ్ బిలో ద పావర్టీ లైన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బెనిఫిట్స్ అండర్ ద స్కీమ్. సో, బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో ఎస్సీ కమ్యూనిటీ చెందిన పర్సన్స్ వాళ్ళు ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో, విలేజెస్ చూసినట్టయితే ఇది ఇండివిజువల్ గాను అండ్ విలేజెస్ చూసినట్టయితే విలేజెస్ విత్ 50% ఆర్ మోర్ ఎస్సీ పాపులేషన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ గ్రాంట్స్ అండర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాంపోనెంట్. ఈ పాయింట్కు మీరు గుర్తుపెట్టుకోవాలి. 50% కన్నా
మనకి ఎక్కువగా ఉంటే ఎస్సీ పాపులేషన్ అనేది ఆ పర్టికులర్ విలేజ్ అనేది ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాంపోనెంట్ కానీ ఏదైతే గ్రాంట్స్ ఇస్తుందో గవర్నమెంట్ అనేది ఆ గ్రాంట్స్కి వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పడమే జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? అటు ఇండివిజువల్ లెవెల్లోనూ అటు విలేజ్ లెవెల్లో కూడా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది వీళ్ళు మెన్షన్ చేసి పెట్టారు. సో ఇటువంటి వాటి మీద మనకి తప్పకుండా క్వశ్చన్స్ అని మనకి అడగడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదైతే ఎలిజిబిలిటీ గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు మనం పీఎంఐజే స్కీమ్ యొక్క అచీవ్మెంట్స్ కాక చూసినట్టయితే ఇన్ August 2024 యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇన్ లోక్సభ స్టేటెడ్ దట్ ఇన్ ద ఫైనాన్షియల్ 2023-2024 2489 విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆదర్శ గ్రామ్స్గా మనకి డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అండ్ 21 హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్కీమ్ ద్వారా కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క స్కీమ్స్ ద్వారా మనకి ఏంటంటే మీకు మెయిన్స్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒక పర్టికులర్ పాయింట్ అంటే ఏదన్నా మనకి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏదైనా స్కీమ్స్ వచ్చినప్పుడు ఆ స్కీమ్స్ మీద ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ద అది యూస్ఫుల్ అవుతుందా మనకి సొసైటీలో మనకి ఏదైనా క్వశ్చన్ అట్లా అపీర్ అయినప్పుడు సో ఇట్లాంటి క్వశ్చన్ అనేది మీరు పిక్ చేసి ఒక టైప్ ఆఫ్ వనరబుల్ సెక్షన్స్లో మనకు ఉన్న ఒక ఎస్సీ కమ్యూనిటీ పీపుల్స్కి మనకి ఏంటంటే ఎస్సీ కమ్యూనిటీ చెందిన ఈ పీపుల్స్కి ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ అనేది వాళ్ళు ఎంపవర్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ అనేది ఉపయోగపడుతుందని మనము పాయింట్ అనేది అక్కడ పెట్టవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో అర్థమవుతుంది అనుకున్నాను. సో మెయిన్స్లో ఈ యొక్క పర్టికులర్ పాయింట్స్ని ఏ విధంగా వాడాలి అండ్ ప్రిలిమ్స్లో ఏ విధంగా మనం చదువుకోవాలనే విషయాలు మీరు ప్రిపరేషన్ చేస్తున్న టైంలోనే దాన్ని డివైడ్ చేసుకోవాలన్న. అర్థమవుతుందా? సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో సో మీరు మీ మెయిన్గా ఫోకస్ ఏంటంటే మన ప్రిలిమ్స్లో ఏ విధంగా అడుగుతాడు, దాని లాంచ్ డేట్ అడుగుతాడు, దాని మినిస్ట్రీ ఏంటని అడుగుతాడు, దాని ఎవరిని వాళ్ళ టార్గెట్ ఏంటి, యొక్క స్కీమ్లో ఉన్న ముఖ్య టార్గెట్ ఏంటి, మనకి ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీ చెందిన పీపుల్ ఉంటారో వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడానికి, వాళ్ళని పావర్టీ నుంచి రెడ్యూస్ చేయడానికి అండ్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అనేవి ఇవ్వడానికి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే దాంట్లో ఉన్న కాంపనెంట్స్ ఏవో కూడా మనం చదివాం అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని కూడా చదివాం. ఇలాంటి పాయింట్స్ మీద మనకి ప్రిలిమ్స్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దీని యొక్క అచీవ్మెంట్స్ కనుక మనం చూసినట్టయితే ఈ అచీవ్మెంట్స్ అనేవి మనకి మెయిన్స్లో మనకి కోడ్ చేయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇట్లాంటి మెయిన్స్లో మనకి అచీవ్మెంట్స్ అని మనం కోడ్ చేసామనుకోండి మన పేపర్ అనేది చాలా బాగా కనిపించడం జరుగుతుంది. అంటే ఈ అచీవ్మెంట్స్ అనే ప్రిలిమ్స్లో కూడా మనకి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఒక 2-3 పాయింట్స్లో. బట్ తప్పకుండా ఇటువంటి పాయింట్స్ నుంచి కూడా వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రెండు మిక్స్ చేసి మనకి ఇస్తాడనమాట. సో ఎంత లేదన్నా మీరు ఏంటంటే ఏదన్నా మీరు స్కీమ్ చదివేటప్పుడు ఆ స్కీమ్ని 360 degrees అప్రోచ్లో మీరు చదవాలన్నమాట. ఓకేనా? సో ఓవరాల్ దాన్ని కవర్ చేయాలి. రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నాను. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. బిగినర్సే కాదు ఎవరైనా నోట్ మేకింగ్ చేసుకోవట్లేదో సో దయచేసి నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. నా క్లాస్ నుంచి జస్ట్ ఏంటంటే A4 షీట్లో ఇట్లా 1 పేజ్లో మీ ఒకటే 1 సైడ్లో మీకు నోట్స్ అనేది మీరు ప్రిపేర్ అయిపోవాలన్నమాట. అర్థమవుతుందా? రైట్. సో ఓవరాల్గా మనకి 20 డేస్కి అయ్యేసరికి ఒక 20-30 డేస్ అయ్యేసరికి ఒక 1 month న్యూస్ అనేది మనకు ఒక 15 నుంచి 20 పేజీల కన్నా ఎక్కువ ఉండకూడదు. అర్థమవుతుందా? రైట్. సో రివిజన్ చేసుకోవడానికి మీ ఈజీగా అయ్యే విధంగా మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? రైట్. సెకండ్ టాపిక్ చూడండి. ఇండియా ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద ఫిష్ ప్రొడక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి మెయిన్గా ఎకానమీ పేపర్ చూసినట్టయితే అగ్రికల్చర్ పార్ట్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పర్టికులర్ టాపిక్ అనేది. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకి ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్స్. సో ఇక పర్టికులర్ సెగ్మెంట్ నుంచి ఈ క్వశ్చన్ దిగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ అని మనకి రావడం జరిగిందండి. ఇట్లాంటి లార్జెస్ట్ అనే వర్డ్లు వచ్చినప్పుడు కానీ సో ఇట్లా ఇండియా అనేది ఫస్ట్ మనకి హోస్ట్ చేస్తుంది. ఇండియా అనేది ఫస్ట్ టైం ఇట్లా మీటింగ్ అనేది కండక్ట్ చేసింది. ఈ పర్సన్ తన ఫస్ట్ టైం అని ఇట్లా మనకి చైర్మన్ అయ్యాడు. సో ఇట్లా ఫస్ట్ టైం అనే వర్డ్ ఏదైతే వస్తుందో ఇట్లా ఫస్ట్ టైంగా తను అవార్డు అనేది రిసీవ్ చేసుకున్నాడు. సో ఇలా ఫస్ట్ టైం అనే ఏదైతే వర్డ్ వస్తుందో అది మీరు చాలా బాగా చదువుకోవాలండి. అది మీరు తప్పకుండా నోట్ మేకింగ్ చేసుకోవాలి. సో ఆ టైప్ ఆఫ్ కేటగిరీ నుంచి అంటే ఇట్లా ఫస్ట్, సెకండ్, లార్జెస్ట్, టాలెస్ట్ సో ఆ కేటగిరీ నుంచి మనకి టీజీపీఎస్ గ్రూప్లో ఒక 2-3 క్వశ్చన్స్ అయితే దిగుతాయండి. అంటే ఆ రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్లో ఆ రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్లో ఆ కేటగిరీలో ఏమైనా కరెంట్ అఫైర్స్ వస్తే తప్పకుండా వాటి నుంచి ఒక 2-3 అని పిక్ చేసి మనకి క్వశ్చన్ పేపర్లు అయితే దిగుతున్నాయి అనమాట. ఓకేనా? రైట్. సో ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ డ్యూ టు ద స్ట్రాంగ్ ఫైనాన్షియల్ అండ్ ద టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడ్స్ టు ద ఫార్మర్స్ బై ద కరెంట్ గవర్నమెంట్. సో సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్గా మనకి అవ్వడానికి అలా ఏంటి స్ట్రాంగ్ ఫైనాన్షియల్లో మనకి సపోర్ట్ ఉంది అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది బై ద గవర్నమెంట్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఫిషరీ సెక్టర్స్ ఇన్ ఇండియా మనకు చూసినట్టయితే ఇట్ ఈస్ అన్ important part of the India's economy and it plays a key role in the food security, providing employment and earning export revenue. At export ద్వారా రెవెన్యూ అవుతుంది అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ అవుతుంది అండ్ ఫుడ్ సెక్యూరిటీ కూడా మనకైతే ఉంటుందన్నమాట దీనివల్ల ఈ యొక్క పర్టికులర్ ఫిష్ ప్రొడక్షన్ ద్వారా. సో దీని యొక్క పొటెన్షియల్ ఇంకా మనం చూసినట్టయితే ఇండియా యాజ్ ఎ లాంగ్ కోస్ట్ లైన్ అండి.
ఇండియా ఇస్ ఏ లాంగ్ కోస్ట్ లైన్ మనం చూసుకున్నట్టయితే. అండ్ దాని ద్వారా ఏంటి, ఒక డైవర్స్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ అనేది మన దగ్గర ఉందన్నమాట. సో దీస్ రిసోర్సెస్ మేక్ ఇండియా వన్ ఆఫ్ ద టాప్ ఫిష్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్. సో ఈ యొక్క పర్టికులర్ కోస్ట్ లైన్ వల్ల మనకి డైవర్స్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఉండడం వల్ల ఇండియా అనేది మనకి వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్గా మనకైతే ఉండడం జరిగింది ప్రపంచంలో. ఓకేనా. అండ్ మనకి ఫిషరీస్ ఇండియా హ్యావ్ గ్రోన్ ఫ్రమ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ టు ద మోర్ ఆర్గనైజ్డ్ అండ్ మోడర్న్ ఇండస్ట్రీ. సో ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ నుంచి ఒక మోడర్న్ ఇండస్ట్రీగా కూడా మనకు గ్రో అవడం జరుగుతుంది. ఇందులో మనకి మెరైన్ ఫిషింగ్ ఉంటుంది, ఇన్లాండ్ ఫిషింగ్ ఉంటుంది, అండ్ అక్వాకల్చర్ కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఓకేనా. సో ఫిషింగ్లో మనకి మెరైన్ ఫిషింగ్, ఇన్లాండ్ ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ కూడా ఇందులో ఉండడం అయితే జరిగింది. రైట్. సో నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫిషరీ సెక్టర్ ఇన్ ఇండియా. ఇట్లాంటి సిగ్నిఫికెన్స్ అనేటివి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు మెయిన్స్లో కోడ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఎకనామీకి కాంట్రిబ్యూషన్ చేస్తుంది, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఏ విధంగా అంటే దాదాపు 28 మిలియన్ పీపుల్స్కి మనకి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందంట. అండ్ దీని ద్వారా మన ఫుడ్ సెక్యూరిటీ అనేది కూడా ఒక అఫోర్డబుల్, ఒక సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా ఉండడం అయితే జరిగింది. అండ్ ఎక్స్పోర్ట్ వాల్యూ అని ఏదైతే ఉందో ఇంకో ఫిష్ ప్రోడక్ట్స్ ద్వారా ఒక కీ పార్ట్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్స్ కూడా మారడం జరిగింది. సో ఫారెన్ ఎక్స్చేంజ్లో త్రూ గ్లోబల్ ట్రేడ్లో కూడా మనకి ఒక సిగ్నిఫికెంట్ రోల్ అయితే ఉండడం జరిగింది ఫిషరీ సెక్టర్ అనేది. అండ్ సపోర్ట్ టు అలర్ట్ సెక్టర్స్. సో ఫిషరీ సెక్టర్ సపోజ్ ఇండస్ట్రీస్ లైక్ మనకి ఆక్వాకల్చర్ ఫీల్డ్లోను, ఫిషింగ్ గేలోను, ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ కాంట్రిబ్యూట్ ద ఓవరాల్ ఇండస్ట్రియల్ గ్రోత్లో కూడా మనకి ఈ యొక్క ఫిషరీ సెక్టర్ అనేది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒక సిగ్నిఫికెంట్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉంది ఫిషర్మెన్స్కి అండ్ ఇండివిజువల్స్కి, మార్కెటింగ్కి, ఎలైట్ సెక్టర్స్కి. సో అన్ని ఇండస్ట్రీస్లో అంటే ఆల్ టైప్ ఆఫ్ పీపుల్స్లో ఇందులో మనకి ఫిషరీ సెక్టర్ ద్వారా మనకి చాలా ఉపయోగపడడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఉంది, ఫుడ్ సెక్యూరిటీ ఉంది, ఎక్స్పోర్ట్ వాల్యూ ఉంది, ఇండస్ట్రీస్కి మనకి సపోర్ట్గా ఉంది, జాబ్ క్రియేషన్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇంత సిగ్నిఫికెన్స్గా ఉంది ఫిషరీ సెక్టర్ అనేది ఇండియాలో. ఓకేనా. సో మన కరెంట్ స్టేటస్ కనుక మనం చూసినట్టయితే ఫిషరీ సెక్టర్ ఇండియాలో చాలా ర్యాపిడ్ గ్రోత్ అయితే మనం చూడడం జరుగుతుందండి. సో ఫిషరీ సెక్టర్ గ్రో బై 126% అండర్ ద కరెంట్ గవర్నమెంట్. సో దాదాపు 126% అయితే గ్రో అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రొడక్షన్ ఫిగర్స్ మనం చూసినట్టయితే మన 2013-14లో మనకి ఇండియా అనేది దాదాపు 95.7 lakh tons ఆఫ్ ఫిష్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తే 2023-2024 గాను ఎంత ఇంక్రీజ్ అయింది, 128 lakh tons అని మనకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది యాన్యువల్గా ప్రొడ్యూస్ చేస్తున్నారండి. ఓకేనా. సో ఇలాంటి నెంబర్స్ అనేవి మీరు మెయిన్స్లో కోడ్ చేయొచ్చు. కోడ్ చేస్తే ఇంకా బాగా మీకు కనపడడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో టాప్ ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇది చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఆంధ్రప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఒడిస్సా, గుజరాత్, కేరళ ఇవన్నీ మనకి కోస్టల్ సంబంధించిన స్టేట్స్ అనమాట. సో తప్పకుండా అవే ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ మనం చూసినట్లయితే టాప్ ఇవి మనకి 1, 2, 3, 4, 5, 6 దీస్ ఆర్ ద టాప్ ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఒడిస్సా, గుజరాత్, కేరళ టాప్ ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. నేను తెలంగాణ నుంచి వచ్చాను, తెలంగాణ పెడతాను సార్ అంటే అట్లా కుదరదు సార్ అక్కడ మనం ఉన్న చదువుకోవాలి సార్. ఓకేనా. సో టాప్ ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ తెలంగాణ, సారీ నేను కూడా అలానే వెళ్ళిపోయానే. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఒడిస్సా, గుజరాత్, కేరళ. ఓకేనా. గుర్తుపెట్టుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక పర్టికులర్ దాని నుంచి మనకు క్వశ్చన్ దిగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క 2025-2026 కానీ మన బడ్జెట్ అలొకేషన్ కనుక చూసినట్టయితే టోటల్ బడ్జెట్ మనకి 2,0703.67 crores అని మనకి టోటల్ బడ్జెట్ ఏమైనా జరిగిందండి. సో ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే 3.3 ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయింది అనేది గుర్తుపెట్టుకోండి. దీని మీద మనకు అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ దానికి సంబంధించిన మనకు ఒక స్కీమ్ ఉందండి. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది ఈ స్కీమ్ గాను ఎంత ఆలోకేట్ చేశారు, 2,465 crore అనేది ఆలోకేట్ చేయడం అని జరిగింది. సో ప్రీవియర్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి ఏంటి 4.8% అనేది రేజ్ అయిందని చెప్పడం జరుగుతుందన్నమాట. సో అక్వాకల్చర్, మన సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో మనకి చాలా ఫోకస్గా ఉన్నారు కూడా దీని ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే బడ్జెట్లో మనకి ఇంక్రిమెంట్ అని చూస్తున్నాము, అటు మనకి ఈ యొక్క స్కీమ్లో కూడా ఇంక్రిమెంట్ అనేది కూడా చూడడం జరుగుతుంది ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే. సో దీని ద్వారా మనకి ఏం అవుట్పడుతుందో గవర్నమెంట్ అనేది చాలా ఫోకస్గా ఉంది ఫిషింగ్ సెక్టర్ దాని మీద అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనకి హైలైట్స్ ఇండియాస్ లీడర్షిప్ ఇన్ అక్వాకల్చర్ అండ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. సో రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. ఓకేనా. సో ఈ యొక్క కరెంట్ స్టేట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో అదే విధంగా 2025-2026 ఈ యొక్క బడ్జెట్ సెషన్లో మనకి ఏ విధంగా మనకి కేటాయించారనే విషయాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద మనకు అడుగుతాను నాన్న. సో ఇది మీకు ఇంపార్టెంట్. సో 3.3 ఇంక్రీజ్ అయింది మనకి టోటల్ బడ్జెట్లో. ప్రధానమంత్రి మత్స్య యోజన మాత్రం 4.8 ఇంక్రీజ్ అయిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్ ఇట్లా ఈ పర్టికులర్ నెంబర్స్ అనేటివి. రైట్. సో మీరు టీజీపీఎస్సీ పేపర్ చూసినట్టయితే ఎంత ఇదిగా అడుగుతున్నాడు ఎకానమీ పేపర్ అని మీరు చూస్తారు కదా. సో మనకి 2018 డేటా, 2017 డేటా ఎక్కడి నుంచో అడుగుతున్నాడు. సో ఇప్పుడున్న డేటాని కొంచెమన్నా చదువుకున్నా అప్పుడు వచ్చే ఎగ్జామ్ కల్లా మనము ఒక నాలెడ్జ్తో ఉంటామండి. సో ఎగ్జామ్ పేపర్లో ఏ క్వశ్చన్ వచ్చినా దాన్ని మనం పూర్తిగా తెలియకపోయినా కానీ దాన్ని ఎలిమినేషన్ చేసే విధంగానైనా మనం చదువుకోవాలి. ఓకేనా. రైట్.
సో గవర్నమెంట్ అనేది ఎంత కమిటీగా ఉంది ఒక ఫిష్ ఫార్మర్స్ కానీ చూసినట్టయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతే ఉందో 2021 2022 నుంచి 2024 నుంచి 2025 వరకు ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అయితే చేశారనమాట. సో ఇందులో ఏం చేశారు, ఫిష్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేశారు అండ్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేశారు అండ్ దీని ద్వారా ఇంప్లిమెంట్ అనేది జనరేట్ కూడా చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క పాల్క్ బే స్కీమ్ అనేది కూడా 2017లో మనకి లాంచ్ చేయడం జరిగింది యాజ్ అ పార్ట్ ఆఫ్ ద బ్లూ రెవల్యూషన్ ఇనిషియేటివ్ ద్వారా. ఓకేనా. దీని యొక్క ముఖ్య మోటివ్ ఏంటంటే ఫిషర్మెన్ టు అబండన్ బోట్ టు ట్రావెలింగ్. సో మనకి ఫిషర్మెన్ అక్కడ మనం చూసినట్టయితే అంటే బార్డర్ కంట్రీస్లో మనకి జరుగుతాయి కదండి. సో మెయిన్గా ఏంటంటే ఫిషర్మెన్ టు అబండన్ బాటమ్ ట్రావెలింగ్ అనే దాని మీద వీళ్ళు మోటివ్గా తీసుకొని ఒక పాల్వే స్కీమ్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట 2017లో. ఓకేనా. నెక్స్ట్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ FIDF అంటే షార్ట్ ఫామ్లో ఈ 2018లో మనకి తీసుకొచ్చారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడానికి అట్ బోత్ మెరైన్ అండ్ ఇన్లాండ్ ఫిషరీస్ సెక్టర్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ఈ యొక్క 2018లో FIDF అనే స్కీమ్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా గవర్నమెంట్ అనేది ఫిష్ ఫార్మర్స్కి ఒక కమిట్మెంట్గా ఉండడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మీరు ఇంకా చదువుకోవాలి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఈ నారీ అదాలత్ ప్రోగ్రామ్ గురించి చూద్దామండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రపోజల్స్ అనేవి ఇన్వైట్ చేయడం జరిగింది వేరియస్ స్టేట్స్ నుంచి, యూనియన్ టెరిటరీ నుంచి ఈ యొక్క నారీ అదాలత్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడానికండి. ఓకేనా. సో ఈ యొక్క నారీ అదాలత్ ప్రోగ్రామ్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే ఇప్పుడు కొన్ని విషయాలు అయితే నేర్చుకుందాం. సో ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేటివ్ గ్రీవెన్స్ రీఅడ్రస్ మెకానిజం ఫర్ ఉమెన్ అట్ గ్రామ పంచాయత్ లెవెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రామ పంచాయతీ లెవెల్లో ఉమెన్కి ఒక గ్రీవెన్స్ రీఅడ్రస్గా మనకు ఒక ఆల్టర్నేటివ్ వేగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఈ యొక్క గ్రీవెన్స్ అంటే ఏంటంటే ఏదన్నా మనకి వాళ్ళకి కంప్లైంట్స్ రేజ్ చేయడం కానీ, ఏదన్నా వాళ్ళకి అవసరాలు ఏమైనా ఉన్నా కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడానికి ఒక నారీ అదాలత్ ప్రోగ్రామ్ అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు TGPSC పేపర్ మీరు ఒకవేళ చూసినట్టయితే మనకి పంచాయతీ ఏదైతే ఉందో, మనకి 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద మనకు క్వశ్చన్స్ అనేవి ఎంత లేదన్నా ఒక 5 క్వశ్చన్స్ అయితే రావడమే జరుగుతుందండి. సో అందులో భాగంగానే గ్రామ పంచాయతీ లెవెల్లోకి నారీ అదాలత్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇది కరెంట్ అఫైర్స్లో భాగమే. కానీ అది 73rd అండ్ 74th మనకి యాక్ట్కి అయితే రిలేటెడ్గా అయితే ఉంది కదా. అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో మనం చూసినట్టయితే మనకి 73rd అమెండ్మెంట్ ఏదైతే ఉందో పంచాయతీ రాజ్ అయితే వచ్చింది. సో ఇలా మీరు కనెక్ట్ చేసుకోవాలన్నమాట కరెంట్ అఫైర్స్ అనేటివి. సో ఇప్పుడు మీరు 73rd అండ్ 74th మనకి యాక్ట్ అండ్ టోటల్గా దాని ఇన్ఫర్మేషన్ పంచాయతీరాజ్ మొత్తం చదివిన తర్వాత ఈ నారీ అదాలత్ ప్రోగ్రామ్ అని ఏంటని కూడా మీరు చదువుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు కనెక్ట్ చేసుకోవాలి స్టాటిక్ పార్ట్ అండ్ కరెంట్ అఫైర్ పార్ట్. సో ఇది ఉమెన్కి ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో ఒక ఆల్టర్నేటివ్ గ్రీవియన్స్ రీఅడ్రస్ మెకానిజం అని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మైనర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో ఒక నెగోషియేషన్ ద్వారా, ఒక మెడియేషన్ ద్వారా అంటే మాట్లాడుకొని చర్చించుకొని అక్కడ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ అక్కడ వాళ్ళు గ్రామ పంచాయతీ లెవెల్ ఏం చేస్తారండి, సో 4-5 పెద్దలు కూర్చొని వాళ్ళ ఇష్యూది వీళ్ళ ఇష్యూది, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ని ఆ పర్టికులర్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని సొల్యూషన్ చేసేటట్టు మాట్లాడుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆ విధంగానే కూడా ఈ యొక్క నారీ అదాలత్ ప్రోగ్రామ్ అనేది కూడా మనకి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మెంబర్స్ ఆఫ్ నారీ అదాలత్ మనం చూసినట్టయితే దాదాపు 7 to 9 మెంబర్స్ అయితే ఉంటారని చెప్పడం జరుగుతుంది. ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విల్ బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద గ్రామ పంచాయతీ నుంచి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8 మెంబర్స్ ఉంటే దాంట్లో 4 మెంబర్స్ వీళ్ళు ఉంటారని చెప్పడం జరుగుతుంది. ద రిమైనింగ్ మెంబర్స్ విల్ బి ఉమెన్ విత్ సోషల్ స్టాండింగ్ సచ్ as టీచర్స్, డాక్టర్స్, సోషల్ వర్కర్స్ హూ విల్ బి నామినేటెడ్ బై ద విలేజెస్. సో మిగతా 4 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ మిగతా 4 మెంబర్స్ అనే వాళ్ళు టీచర్స్ కానీ, డాక్టర్స్ కానీ, సోషల్ వర్కర్స్ అయి ఉండాలి అండ్ విల్ బి ద ఉమెన్ అని ఉండాలి. అండ్ ఆ ఉమెన్ ఎవరైతే మనకి టీచర్స్గా, డాక్టర్స్గా, సోషల్ వర్కర్స్గా మనకి మిగతా 4 మెంబర్స్ ఉంటారో వాళ్ళు విలేజెస్ మనకి నామినేషన్ చేయబడి ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మెంబర్స్ ఆఫ్ నారీ అదాలత్లో కూడా ఏ విధంగా స్ట్రక్చర్ అనేది కూడా, కాంపోజిషన్ అనేది కూడా వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో హెడ్ ఆఫ్ నారీ అదాలత్ ఎవరు ఉంటారు? సో హెడ్ ఆఫ్ నారీ అదాలత్ విల్ బి కాల్డ్ ఎస్ అ ముఖ్య న్యాయ సఖి, దట్ ఈస్ చీఫ్ లీగల్ ఫ్రెండ్గా మనకి పిలవడమే జరుగుతుంది. అండ్ ముఖ్య న్యాయ సఖి విల్ బి ద చూజన్ ఫ్రమ్ ద అమాంగ్ ద న్యాయ సఖీస్గా నుంచి. సో న్యాయ సఖీస్గా ఉంటారు. న్యాయ సఖీస్ నుంచి వాళ్ళు మనకి ముఖ్య న్యాయ సఖిగా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ద టర్మ్ ఫర్ ముఖ్య న్యాయ సఖి విల్ బి జనరల్లీ 6 monthsగా ఉండడం జరుగుతుంది. సో ఇట్లాంటి పాయింట్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నా సో తప్పకుండా అడుగుతాడు. సో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు కాంపోజిషన్ అని ఉంది అండ్ కాంపోజిషన్లో ఎవరెవరు ఉంటారనే విషయం వచ్చింది. అండ్ దీని యొక్క అసలు ఏంటి నారీ అదాలత్ ఏంటనేది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి హెడ్ ఆఫ్ నారీ అదాలత్ కూడా ఉన్నారు. తన పేరేంటి అండ్ తను ఏ విధంగా చూస్ చేసుకుంటారనే విషయాలు కూడా చెప్పారు. అండ్ తను జనరల్గా మనకి తన టర్మ్ ఏంటనేది
అనేది కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఈ యొక్క పేపర్లో మీ నోట్బుక్లో ఇప్పుడు రాసుకోవాలి, మీరు పెట్టుకోవాలి, మీరు చదువుకోవాలి. ఓకేనా, రైట్. సో దీని యొక్క ఇంప్లిమెంటేషన్ కనుక మనం చూసినట్టయితే ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ ద 2023 అండి యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ ద 50 గ్రామ పంచాయతీ ఈచ్ ఇన్ అస్సాం అండ్ జమ్మూ కాశ్మీర్. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి 2023లో 50 గ్రామ పంచాయతీలో మనకి అస్సాం అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ ప్లాన్ని ఎక్స్పెండ్ చేద్దామని చూస్తున్నారు అదర్ స్టేట్స్కి, అందుకే ప్రపోజల్స్ అనేవి కోవడం జరుగుతుంది అనమాట. అందుకే మనకి న్యూస్లో ఉంది. ఓకేనా, ద ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ విల్ బి క్యారీడ్ అవుట్ ఇన్ కొలాబరేషన్ విత్ మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్తో మనకి కొలాబరేట్ అవుతున్నారు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్తో మనకి కొలాబరేట్ అవుతున్నారు, అండ్ కామన్ సర్వీస్ సెంటర్స్ ఆపరేటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ 3 మినిస్ట్రీస్తో మనం కొలాబరేట్ అయ్యి పర్టికులర్ ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరుగుతుందని మనకి న్యూస్లో అయితే ఉండమని జరిగిందనమాట. సో పార్ట్ ఆఫ్ మిషన్ శక్తి, ద నారియల్ దత్ ఇనిషియేటివ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద సంబల్ సబ్ స్కీమ్ ఆఫ్ మిషన్ శక్తి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్. ఇది ఇక్కడ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో మనకి సంబల్ అని మనకి మిషన్ శక్తి అని ఒకటి ఉందండి, మిషన్ శక్తి అని ఉంది. ఆ మిషన్ శక్తిలో మనకి సంబాల్ అని ఒకటి ఉంది. ఆ సంబాల్ సబ్ స్కీమ్లోనే ఈ యొక్క నారీ అదాలత్ ప్రోగ్రామ్ అనేది కూడా ఒక ఇనిషియేటివ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో నారీ అదాలత్ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సంబాల్ సబ్ స్కీమ్ అనమాట. ఈ సంబాల్ సబ్ స్కీమ్ అనేది ఒక మిషన్ శక్తిలో ఒక భాగం. ఈ ఒక పర్టికులర్ మిషన్ శక్తి అనేది ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి మినిస్ట్రీస్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మిషన్ శక్తి ఏదైతే ఉందో ఇట్ వాజ్ మనకి ఎవరు లాంచ్ చేస్తారు, ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందని మనకి చెప్తే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అని మనకి ఇస్తారు స్టేట్మెంట్లో, మనకు తప్పు అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఓకేనా, సో నారీ అదాలత్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద మిషన్ శక్తి. కానీ ఈ నారీ అదాలత్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా, మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? రెండు మనకి అటు ఇటు స్వాప్ చేసి ఇవ్వచ్చు మినిస్ట్రీస్ అనేటివి, దయచేసి మీరు చూసుకోండి. రైట్, సో క్వశ్చన్స్ అనేవి మనకి ఏంటంటే ఎక్కడ మన లూప్ హోల్ పడేస్తాడనే విషయాలు మీరు ఇప్పుడే గ్రహించి మీరు దాన్ని స్ట్రాంగ్ అవ్వాలన్నమాట, అట్లాంటి పాయింట్స్ ఇవిదా. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిల్ యోజన, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బై మార్చ్ 2027 కల్లా సో రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ అనేవి 1 crore హౌస్ హోల్డ్స్కి గాను ఒక ఎయిమ్ అయితే పెట్టుకోవడం అని జరిగిందండి ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిల్ యోజన ఇది ఒక రూఫ్ టాప్ సోలార్ ప్యానల్ స్కీమ్ అయితే గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ రూఫ్ టాప్ సోలార్ ఇనిషియేటివ్ అండి. సో సోలార్ ఎనర్జీ అనేది అఫోర్డబుల్ ప్రైస్లోను, ఒక యాక్సెసిబుల్ వేలోను, సో ఒక సస్టైనబుల్ ఎనర్జీ వేలో మనకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే టోటల్గా వరల్డ్ అంతా టోటల్గా ఒక సస్టైనబుల్ ఎనర్జీ సైడ్ నడవడం అయితే జరుగుతుంది. సో ఇండియా కూడా తన గోల్స్ అని పెట్టుకుంది, నెట్ జీరో గోల్స్ అని పెట్టుకుంది, అండ్ కార్బన్ ఎమిషన్ గోల్స్ అని పెట్టుకుంది. సో ఈ టైం కల్లా రీచ్ అవుతాను కూడా వాళ్ళ యొక్క టార్గెట్స్ కూడా గోల్స్ కూడా ఉన్నాయి. సో అందులో భాగంగా చూసుకుంటే ఒక రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ అనేది చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఈ యొక్క పర్టికులర్ గోల్స్ కానీ మనం కూడా మాట్లాడుకోవచ్చు. ఓకేనా, సో కరెంట్ అచీవ్మెంట్స్ యాజ్ ఆఫ్ Jan 27, 2025 ఇది ఇంపార్టెంట్ అండి మీకు. సో 8.46 lakh హౌస్ హోల్డ్స్ అనే వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కరెంట్ అచీవ్మెంట్స్ అనేవి తప్పకుండా దిగొచ్చు. 70,000 ఇన్స్టాల్మెంట్స్ పర్ మంత్ అని చూసుకుంటే యాజ్ అ 10x ఇంక్రీజ్ ఫ్రమ్ ద ప్రీ స్కీమ్స్ లెవెల్స్. సో ఈ అంటే ఇంతకుముందు స్కీమ్స్ లెవెల్లో చూసుకుంటే ఈ పర్టికులర్ స్కీమ్ నుంచి మనకి దాదాపు చాలా ఇన్స్టాలేషన్స్ అయ్యాయి రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఎంత డిస్టర్బ్ చేశారో పర్టికులర్ అమౌంట్ మనం చూసినట్టయితే దాదాపు 4,308.66 crore అనేది మనకి పర్టికులర్ స్కీమ్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూట్ అయిందని కూడా చెప్పడం జరుగుతుంది. ఎంత బెనిఫిషియరీ దాదాపు 45% బెనిఫిషియరీస్ రిసీవింగ్ జీరో ఎలక్ట్రిసిటీ బిల్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, జీరో ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేవి దాదాపు 45% బెనిఫిషియరీస్ అనే వాళ్ళు పొందడమే జరుగుతుంది ఈ యొక్క పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిల్ యోజన విచ్ ఇస్ ఏ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్ స్కీమ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, సో ఇందులో మన కీ బెనిఫిట్స్ కనుక మనం చూసినట్టయితే హౌస్ హోల్డ్స్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఏవైతే సబ్సిడైజ్గా ఇచ్చేసి వాళ్ళకి జీరో కాస్ట్ ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రిడ్యూస్డ్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ బర్డన్. సో ఈ విధంగా మనకి చూసినట్టయితే యాన్యువల్ సేవింగ్స్ గాను దాదాపు 75,000 crore అనేది గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ గాను తక్కువ అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట, సేవింగ్స్ అవుతుందని కూడా చెప్తున్నారు. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ యూసేజ్ని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది దీని ద్వారా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఎ క్లీన్ ఎనర్జీ అండ్ ఇది ఎనర్జీ సెక్యూరిటీ కూడా మనకి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లో కార్బన్ ఫుట్ ప్రింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ రిడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ ఎయిడింగ్ ఇండియాస్ క్లైమేట్ కమిట్మెంట్స్. సో ఇంతకుముందు చెప్పాను క్లైమేట్ కమిట్మెంట్స్ అని ఇండియాని పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా చూసుకుంటే కార్బన్ ఎమిషన్స్ అనేవి రిడ్యూస్ చేయడానికి కూడా మన ఇండియా మనకి ఒక పాత్వేలో వెళ్తుందని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సబ్సిడీ స్ట్రక్చర్ అని ఈ విధంగా ఉందండి. సో 0 to 150 యూనిట్స్ కనుక చూసినట్టయితే విచ్ ఇస్ సోలార్ ప్లాంట్ కెపాసిటీ 1 to 2 kilowatt మనకి సబ్సిడైజ్ అమౌంట్ 30,000 నుంచి 60,000 అండ్
అండ్ 150 నుంచి 300 యూనిట్స్ గాను 2 to 3 కిలో వాట్కి అయితే 60,000 నుంచి 78,000 మన సబ్సిడీ అమౌంట్ ఇస్తారు. అండ్ 300 యూనిట్స్ వరకు మనం చూసినట్టయితే ఎబో 3 కిలో వాట్ అయితే మనకి 78,000 వరకు అయితే సబ్సిడీ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా చూసినట్టయితే హౌస్ హోల్డ్స్ క్యాన్ అప్లై వయ్య ద నేషనల్ పోర్టల్ అండ్ సెలెక్ట్ ఏ సర్టిఫైడ్ వెండర్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక నేషనల్ పోర్టల్ నుంచి అప్లై చేసుకోవాలి, ఒక సర్టిఫైడ్ వెండర్ నుంచి వాళ్ళు సెలెక్ట్ అవ్వాలన్నమాట. సో అండ్ అదే విధంగా ఫైనాన్షియల్ అసిస్టెంట్ ప్రాసెసింగ్ టైం ఆన్ యావరేజ్ 15 days పోస్ట్ రిడెంప్షన్ రిక్వెస్ట్. ఒక 15 days పోస్ట్ అంత మనకి ఇదంతా అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో లోన్ సపోర్ట్ అని చూసుకుంటే కొలాటరల్ ఫ్రీ లోన్స్ అన్ని అట్ 7% ఇంట్రెస్ట్ ఫర్ సోలార్ సిస్టమ్ అప్ టు 3 కిలోవాట్. ఒకవేళ 3 కిలోవాట్ వరకు మనకు ఒకవేళ తీసుకుంటే అంటే దీని లోపే తీసుకుంటే మాత్రము కొలాటరల్ ఫ్రీ లోన్స్ అన్న ఎటువంటి మనకి అక్కడ పెట్టకుండానే మనకి ఫ్రీ లోన్స్ మనకి రావడం జరుగుతుంది. అటు 7% ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా, ఇక్కడ మనకి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. 3 కిలో వాట్ బదులు మనకి 5 కిలో వాట్ అని ఇస్తాడు, 5 కిలో వాట్ బదులు మనకి 10 కిలో వాట్ అని ఇస్తాడు. సో ఈ విధంగా మనం కన్ఫ్యూజ్ చేస్తాడు. సో అప్ టు 3 కిలో వాట్ వరకు ఉంటే మాత్రం కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చి 7% ఇంట్రెస్ట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఒక సోలార్ సిస్టమ్ని సెటప్ చేసుకోవడానికి అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ బెనిఫిట్స్, కాస్ట్ సేవింగ్ అవుతుంది, ఇన్కమ్ జనరేషన్ అవుతుంది, అండ్ అదేవిధంగా ఎనర్జీ డిపెండెన్స్ అనేది కూడా తగ్గుతుంది, ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. అంటే రెడ్యూస్ అనేది డిపెండెన్స్ అనేది తగ్గుతుంది కదండి ఎలక్ట్రిసిటీ మీద, మనకి ఫుల్ పవర్డ్ ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ మీద అలా. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ సోలార్ కెపాసిటీ దీని ద్వారా ఏంటంటే దాదాపు 30 GW అడిషనల్ సోలార్ కెపాసిటీ అనేది ఈ యొక్క రెసిడెన్షియల్ సెక్టర్లో మనకి ఇంక్రీజ్ అవుతుందని కూడా చెప్పేసి అనుకుంటున్నారు అయితే. ఓకేనా, సో దీనివల్ల ఎన్విరాన్మెంటల్ గెయిన్స్ కూడా ఉన్నాయి. సో దీని ద్వారా ఏంటంటే 100,000 BUs ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఓవర్ 25 years. సో ఇంత ఎలక్ట్రిసిటీ అనేది 25 years కల్లా మనకి జనరేట్ అవుతుందని, అండ్ అదేవిధంగా 72 million tons ఆఫ్ CO2 ఎమిషన్ రిడక్షన్ అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి పాయింట్స్ అన్న మనకి ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ పరంగా ఏ విధంగా మనకి యూజ్ అవుతుందని. సో ఇక్కడ మనకి చూసుకుంటే స్టేట్ వైజ్గా మనం చూసుకుంటే మహారాష్ట్రలో 22.71% హౌస్ హోల్డ్స్ ఉన్నారు, అండ్ ఉత్తరప్రదేశ్లో ఎంత పర్సెంటేజ్, కేరళలో, రాజస్థాన్లో, గుజరాత్లో, మన అదర్ స్టేట్స్లో. ఓకేనా, సో యాజ్ ఆఫ్ January 2027, 2025 కలనమాట. సో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అనే వాళ్ళు ఒక పర్టికులర్ స్కీమ్ని అయితే వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, రైట్. చూసుకోండి, అంటే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మెంబర్స్ అనే వాళ్ళు రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు తీసుకొని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ భాగంలో ఉన్నారు, ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అనేది పొందుతున్నారు వాళ్ళు. సో దీని ద్వారా ఏంటంటే దాదాపు 17 lakh డైరెక్ట్ జాబ్స్ అనేవి కూడా క్రియేట్ అవ్వడం జరుగుతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్లోను, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్స్లోను, సేల్స్ అండ్ ఇన్స్టాలేషన్స్లోను, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లోను, ఈ పర్టికులర్ మనకి సెక్టార్స్లో మనకి చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. దాదాపు 17 lakh డైరెక్ట్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో మోడల్ సోలార్ విలేజ్ ఇనిషియేటివ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా ఏంటి, పర్ డిస్ట్రిక్ట్కి ఒక సోలార్ విలేజ్గా ఒక మోడల్ విలేజ్లాగా మారదామని చూస్తున్నారు. ఎందుకంటే టు షోకేస్ సెల్ఫ్ సఫిషియన్సీ అండి. సో ఎనర్జీలో మేము సెల్ఫ్ సఫిషియన్సీ సాధించామని చెప్పేసి పర్ డిస్ట్రిక్ట్కి ఒక విలేజ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాన్ని మోడల్గా తీర్చిదిద్దామని చూస్తున్నారు. సో దీనికి గాను 800 crore రూపీస్ అనేవి వాళ్ళు ఫండింగ్ అనేది చేస్తున్నారు. సో విలేజ్కి 1 crore రూపీస్ అయితే ఇస్తున్నారు అనమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో 1 crore per విలేజ్ అంటే 800 crores లాంచ్ చేశారంటే దాదాపు 800 విలేజెస్ అనేవి ఒక మోడల్ సోలార్ విలేజెస్గా తీర్చిదిద్దడమే ఈ యొక్క మోడల్ సోలార్ విలేజ్ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సెలెక్షన్ క్రైటీరియా చూస్తే ఒక రెవెన్యూ విలేజ్గా ఉండాలి, అండ్ పాపులేషన్ రిక్వైర్మెంట్ 5,000+ ఉండాలి, అండ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే మనకి 2,000 చెప్తున్నారు, అండ్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ 6 months పోస్ట్ ఐడెంటిఫికేషన్. సో అక్కడ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ పర్టికులర్ విలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనము ఏం నేర్చుకున్నాము, సో PM సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ఏదైతే ఉందో అది దాని యొక్క సంబంధించిన అచీవ్మెంట్స్ కానీ, అండ్ దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటనే విషయం మనం మాట్లాడుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సో దాని యొక్క కెపాసిటీ అనేది ఎంతవరకు 3 kilowatt ఉన్న వాళ్ళకైతే మనకి కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేది ప్రొవైడ్ చేసి 7% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, అండ్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, అండ్ ఇందులో భాగంగానే మనకి మోడల్ సోలార్ విలేజ్ ఇనిషియేటివ్ అనేది కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో ఈ యొక్క స్కీమ్ యొక్క ఫ్యూచర్ మ్యాప్ మనం చూసినట్టయితే, రోడ్ మ్యాప్ చూసినట్టయితే మార్చ్ 2025 కల్లా 10 lakh ఇన్స్టాలేషన్ చేయాలి, అక్టోబర్ 2025 కల్లా 20 lakh చేయాలి, 2026 కల్లా 40 lakh చేయాలి, మార్చ్ 2027 కల్లా మనం 1 crore అనేది రీచ్ అవ్వాలని చెప్పేసి అయితే వీళ్ళు టార్గెట్ అయితే పెట్టుకోవడం అయితే జరిగిందండి. ఓకేనా, సో గవర్నమెంట్ అనేది దాదాపు 75,000 crore రూపీస్ అనేది గవర్నమెంట్ అనేది సేవింగ్ అవుతుంది, అండ్ స్ట్రాంగ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనకి టోటల్ సోలార్ విలేజెస్గా మారడమే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది ఒక గేమ్ చేంజర్గా అయితే మనం మారడం జరుగుతుంది. ఇండియాస్ క్లీన్ ఎనర్జీ
ట్రాన్సిషన్ భాగంలో ద స్కీమ్ ఎనర్జీ ఏదైతే ఉందో మనకి హౌస్ హోల్డ్ ఎనర్జీ కాస్ట్ అని రెడ్యూస్ అవుతుంది, అండ్ మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో డీకార్బనైజ్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ అండ్ బూస్ట్ అవుతుంది. అండ్ మోడల్ సోలార్ విలేజ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో రూరల్ ఎఫిషియన్సీ ఎనర్జీలో కూడా మనకి ఒక రోల్ మోడల్గా కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. సో గ్లోబల్ లీడర్షిప్లో మనకి రెన్యూబుల్ ఎనర్జీలోను మనకి సస్టైనబుల్లోను ఒక యాక్సిలరేటర్గా మనం ముందుకెళ్తామని చెప్పొచ్చు అనమాట. సో దీని ద్వారా మన కార్బన్ న్యూట్రల్ ఫ్యూచర్ అనేది కూడా చూడబోతున్నాము ఈ ఒక స్కీమ్ ద్వారా కూడా వీళ్ళు ఒక ముఖ్యమైన ఉద్దేశం అయితే పెట్టుకోవడం జరిగింది. ఇలాంటి పాయింట్స్ అంటే మీరు ఏంటంటే మీరు మెయిన్స్లో కంక్లూజన్లో వాడుకోవడానికి అయితే మీకు చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. సో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిల్ యోజన అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో చూడండి, మనకి ఈ యొక్క సిర్జనం రింగ్ అనేది మనకైతే న్యూస్లో ఉండడం జరిగిందండి. సో రీసెంట్గా మనకి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇది ఒక బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండ్ ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ అండి. ఇట్లా ఫస్ట్ అనే వర్డ్ ఏదైతే ఉందో మీరు తప్పకుండా నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇటు ఎయిమ్స్ అండ్ న్యూఢిల్లీలో మనకి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది చూసినట్టు ఇది ఒక ఆటోమేటెడ్ ఎకో ఫ్రెండ్లీ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ డిజైన్ టు డిస్ఇన్ఫెక్ట్ ప్యాథోజన్ మెడికల్ వేస్ట్ వితౌట్ ఇంక్రినేషన్. సో ఇది ఏదైతే మనకి మెడికల్ వేస్ట్ ఏదైతే ఉందో అది టోటల్గా మనకి డిస్ఇన్ఫెక్ట్ చేస్తుందని చెప్పడం అయితే చేస్తున్నారు. ఓకేనా, సో ఇదొక ఇక్కడ కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ మనకి సో ఇదనమాట, రైట్. సో ఇదొక డివైస్ లాంటిది. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై, ఇది ఇంపార్టెంట్ మనకి. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై CSIR NIIST నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం. సో CSIR మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో విచ్ ఇస్ ఇన్ తిరువనంతపురం, వాళ్ళు డెవలప్మెంట్ జరిగింది అండర్ ద మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎయిమ్స్ ఇన్ కొలాబరేషన్ విత్ CSIR. ఓకేనా, సో యూజెస్ నాన్ ఇంక్రినేషన్ ఆఫ్ టెక్నాలజీ టు డిస్ఇన్ఫెక్ట్ బయోమెడికల్ వేస్ట్ సచ్ as బ్లడ్, యూరిన్, ల్యాబ్ డిస్పోజల్స్. సో బ్లడ్ కానీ యూరిన్ కానీ ల్యాబ్ డిస్పోజల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి బయోమెడికల్ వేస్ట్ ఏదైతే ఉందో టోటల్గా ఈ యొక్క నాన్ ఇంక్రినేషన్ టెక్నాలజీ అని యూజ్ చేసి డిస్ఇన్ఫెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా ఎంప్లాయీస్ స్పెషలైజ్డ్ యాంటీ మైక్రోబియల్ ప్రాసెస్ టు న్యూట్రలైజ్ ప్యాథోజన్స్. సో ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్పెషలైజ్డ్ యాంటీ మైక్రోబియల్ ప్రాసెస్ని కూడా న్యూట్రలైజ్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది. అండ్ కన్వర్టెడ్ ట్రీటెడ్ వేస్ట్ ఇంటూ సేఫ్ ఆర్గానిక్ మెటీరియల్, ఇది ఇంపార్టెంట్ మనకి. ఒక ట్రీటెడ్ వేస్ట్ ఏదైతే ఉందో ఒక సేఫ్ ఆర్గానిక్ మెటీరియల్ కూడా మనకి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా అజార్డస్ ఎమిషన్స్ మనకి తగ్గుతాయి అండ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ కూడా మనకి తగ్గుతుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఇండిజినియస్గా డెవలప్ చేయడం జరిగింది అండ్ మన సొంత టెక్నాలజీతో, మన సొంత ఎక్విప్మెంట్తో, మన సొంత ఐడియాస్తో మనకి డెవలప్ చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇండియాస్ అక్విజిషన్ ఆఫ్ ద R-37M హైపర్సోనిక్ మిసైల్ ఫ్రమ్ రష్యా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్ భాగంలో డిఫెన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో డిఫెన్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్లో రావడమే జరుగుతుంది. రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ డిఫెన్స్ ఏవైతే జరుగుతున్నాయో అటువంటి వాటి మీద మనకి క్వశ్చన్స్ కూడా దిగడానికి స్కోప్ ఉంది మనకి క్వశ్చన్ పేపర్లో మీరు చూసినట్టయితే. సో రీసెంట్గా డిఫెన్స్ అనేది ఒక పర్టికులర్ మిసైల్ని టెస్ట్ చేసింది, ఈ పర్టికులర్ మిసైల్ని డెవలప్ చేసింది. మిసైల్స్ మీద మనకి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. ఓకేనా, సో ఈ హైపర్సోనిక్ మిసైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో మనం చూసుకుంటే సూపర్ సోనిక్ మిసైల్ ఉంటుంది, సోనిక్ మిసైల్ ఉంటుంది, హైపర్సోనిక్ మిసైల్ ఉంటుంది అనమాట. సో హైపర్సోనిక్ మిసైల్ ఏంటంటే దిస్ మిసైల్ క్యాన్ రీచ్ స్పీడ్ ఆఫ్ అప్ టు మ్యాక్ 6 అండి. సో మ్యాక్ 6 ఏదైతే ఉందో మనకి స్పీడ్ అనమాట. అది అంటే హైపర్సోనిక్ మిసైల్ అనేది ఒక మ్యాక్ 1, మ్యాక్ 2, మ్యాక్ 3, మ్యాక్ 5, సో మ్యాక్ 6 అని ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇలా మనకి మ్యాక్ 6తో స్పీడ్తో నడిచే మిసైల్స్ ఏవైతే ఉన్నాయో హైపర్సోనిక్ మిసైల్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఇండియా మిసైల్ సిస్టమ్ గురించి టోటల్గా మీరు చదువుకోవాలండి. ఓకేనా, సో ఇండియా మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో టోటల్గా మీరు చదువుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మిసైల్ సిస్టమ్ భాగంలోనే మనం ఇది చదువుకుంటాం అనమాట. ఓకేనా, సో రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే రష్యా అనేది ఈ యొక్క R-37 మిసైల్ అనేది మనకి ఇండియా ఆఫర్ చేయడం అనేది జరిగిందనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎయిర్ టు ఎయిర్ మిసైల్ మనకి ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ ఉంటుంది, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఉంటుంది అండ్ అదేవిధంగా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఉంటుంది అండ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ పర్టికులర్ మిసైల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏంటంటే మనకి టోటల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఏదైతే ఉందో దిస్ ఆఫర్ ఆల్సో క్రియేటింగ్ టెన్షన్స్ ఇన్ రీజన్ ఎస్పెషల్ ఫర్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ చైనా. సో ఈ పర్టికులర్ ఆఫర్ ఏదైతే ఉందో మనకి నైబర్ కంట్రీస్ అయినా మన బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ చైనా కానీ వాళ్ళకి టెన్షన్స్ పుట్టిస్తుందని చెప్పడం జరుగుతుంది. సో ఓకేనా, సో మనం ఇక్కడ హైపర్సోనిక్ మిసైల్ అంటే ఆ యొక్క R-37M మిసైల్ అంటే ఏంటని మనం చూసినట్టయితే ఇది ఒక హైపర్సోనిక్ వెపన్ అనమాట. ఓకేనా, ఇది మ్యాక్ 6 స్పీడ్తో మనకైతే మిసైల్ అనేది వెళ్ళడం జరుగుతుంది, ఆ స్పీడ్ అన్నది. సో ఎనేబుల్ టు టార్గెట్ ఫాస్ట్ మూవింగ్ ఏరియల్ థ్రెట్స్, దిస్ మేక్స్ హైలీ లెథల్. అంటే
ఫాస్ట్ మూవింగ్ జరుగుతున్న మనకు ఒక ఏదైనా జరిగినా కానీ ఆ పర్టికులర్ దాన్ని టార్గెట్ చేయడానికి కూడా ఇది యూజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 510 కిలోగ్రామ్స్ అండ్ వార్ హెడ్ అంటే దానికి సంబంధించిన వార్ హెడ్ ఏదైతే ఉందో మన వార్ హెడ్ అనేది 60 కిలోగ్రామ్స్ ఉండడం జరుగుతుంది. సో ఇనిషియల్ నావిగేషన్ గైడెన్స్ సిస్టమ్ విత్ మిడ్ కోర్స్ అప్గ్రేడ్స్ ఆఫ్ అక్యురేట్ టార్గెటింగ్ ఓవర్ లాంగ్ రేంజెస్. సో ఇనిషియల్ నావిగేషన్ గైడెన్స్ సిస్టమ్, సో కొన్ని మిసైల్స్కి ఏంటంటే మనం ఇక్కడ నుంచి దాన్ని గైడ్ చేసి అక్కడ నుంచి మూవ్ చేసి ఇలా వెళ్తూ అంటే గైడెన్స్ సిస్టమ్ ఉంటుందండి పర్టికులర్ మిసైల్స్కి, ఒక్కొక్క మిసైల్స్కి. సో ఆ గైడెన్స్ సిస్టంలో మనం చూసినట్టయితే కొందరు ఇక్కడనే కంట్రోల్ చేస్తే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు, కొంతమంది అది రిలీజ్ చేయకముందు దానికి గైడెన్స్ అనేది ఇచ్చేసి దాని టార్గెట్ని రీచ్ అయ్యేటట్టు చేస్తారనమాట. సో దీనికి ఇనిషియల్గా నావిగేషన్ గైడెన్స్ సిస్టమ్ అయితే ఇస్తారు. సో మిడ్ కోర్స్లో కొన్ని అప్డేట్స్ అని కూడా ఇస్తూ దాని అక్యురేట్ టార్గెట్ని కూడా రీచ్ అవ్వడానికి కూడా ఇది ఈ గైడెన్స్ అండ్ నావిగేషన్లో ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా. అండ్ ఈ 300 నుంచి 400 కిలోమీటర్స్ వరకు కూడా మనకి ఎంగేజ్ చేస్తారు. ఆల్మోస్ట్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనమాట ఇది. అండ్ అదేవిధంగా డిజైన్ టు హై వాల్యూ టార్గెట్స్ లైక్ ఏడబ్ల్యూ ట్యాంకర్ ఎయిర్ సర్క్యూట్. సో మనకి అంత అవసరం లేదు ఇంత డీటెయిల్గా మనకైతే అడగడండి. సో అది ఎయిర్ టు ఎయిర్ మిసైల్, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అంటే ఏ కంట్రీ మనకి ఇచ్చేసింది, అండ్ అదేవిధంగా దాని యొక్క మిసైల్ ఏంటి, హైపర్సోనికా సూపర్సోనికా అని మనకు అడుగుతాడనమాట. సో మీరు ఇండియన్ మిసైల్ సిస్టమ్ చదివినట్టయితే హైపర్సోనిక్ సూపర్సోనిక్ సంబంధించిన డిఫరెన్సెస్ అనేవి మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా, రైట్. సో దీని ద్వారా ఏంటంటే మన ఇండియన్ ఇన్ఫోర్స్లో ఒక గ్రేట్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో యాజ్ పర్ రిపోర్ట్స్ రష్యా హస్ ఆల్సో ఆఫర్డ్ ఇండియా అండ్ లైసెన్స్ టు మ్యానుఫ్యాక్చర్ R-37 మిసైల్ సిస్టమ్. సో ఇంకా మనకి ఒక ఆఫర్లో ఉండడం జరిగింది. సో దీని ద్వారా ఇండియాస్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఏదైతే స్ట్రెంథన్ అవుతుంది అండ్ స్ట్రాటజిక్ ఆటోనమీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫారెన్ వెపన్ సిస్టమ్స్ మీద డిపెండ్స్ అనేది కూడా రెడ్యూస్ అవుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా పాకిస్తాన్ కానీ నైబరీ కంట్రీస్ కూడా మనకు ఒక స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్కి అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సో అంత ఇంపార్టెంట్ కాదండి ఇవి. సో ఇవి కూడా మనం చూసినట్టయితే పొటెన్షియల్ ఎఫెక్ట్స్ ఆన్ చైనా. సో చైనా విత్ ఇట్స్ ఓన్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ అండ్ మిసైల్ సిస్టమ్ విల్ బీ క్లోజ్లీ మానిటరింగ్ దిస్. సో క్లోజ్లీగా మానిటర్ చేస్తున్నారు. సో ఇండియా అక్విజిషన్ ఏదైతే మిసైల్ ఉందో కూర్చుందో స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్ ఇన్ చైనా ఇండియా స్టాండ్ ఆఫ్లో మనకి మారడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా చైనా ఆల్రెడీ రేంజ్ ఆఫ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఇంక్లూడింగ్ PL-15. సో ఇండియా చైనాకి సంబంధించిన మిసైల్స్ మనం చూసినట్టయితే ఇక్కడ PL-15 అంట, PL-21 అని మనకు ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ యొక్క పర్టికులర్ ఆఫర్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ మీద కూడా మనకి ఇంపాక్ట్ అయితే పడడం జరుగుతుందని చెప్తున్నారు. ఓకేనా. సో ఇది అంతా మనకి ఏంటంటే మన నైబర్ కంట్రీస్ అనేది ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనే విషయాలు మనకి ఇక్కడ చెప్తున్నారు. సో మనకి ప్రిలిమ్స్లో అంత ఇదిగా అడగపోవచ్చు. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ అండి మనకి. సో ఇండియా రష్యా డిఫెన్స్ రిలేషన్స్ అనే ఏ విధంగా మనం చూసినట్టయితే డిఫెన్స్ ట్రేడ్ అనేది మనకి దాదాపు $10 బిలియన్ మనకు జరుగుతుందండి. సో ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా బిట్వీన్ 2015 to 2020 మేకింగ్ రష్యా వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ డిఫెన్స్ సప్లయర్. వెరీ ఇంపార్టెంట్. సో రష్యా అనేది ఇండియాకు ఒక డిఫెన్స్ సప్లయర్గా ఉండమని జరిగిందండి. సో 2015 నుంచి 2020 వరకు చూసుకుంటే దాదాపు $10 బిలియన్ ఆఫ్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేది జరగడం అనేది జరిగిందనమాట. సో పర్సెంటేజ్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్ దట్ ఈస్ రష్యా ఆరిజిన్గా చూసినట్టయితే దాదాపు 70% రష్యా నుంచే జరుగుతుందని చెప్తున్నారు. ఓకేనా. సో జాయింట్ ప్రాజెక్ట్ మీరు చూసిన బ్రహ్మోస్ మిసైల్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండియా అని రష్యా మనకి జాయింట్గా ఉండి చేసింది. సో ఇట్ ఈస్ అన్ ఇండియా రష్యా ప్రాజెక్ట్ టు డెలివర్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. వెరీ ఇంపార్టెంట్. మన బ్యాలిస్టిక్ మిసైల్ ఉంటుంది, క్రూజ్ మిసైల్ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇండియా మిసైల్ సిస్టమ్ అని చదువుకోండి అని చెప్పాను అనమాట. సో మనకి బ్యాలిస్టిక్ మిసైల్ ఉంటుంది, క్రూజ్ మిసైల్ ఉంటుంది. ఇప్పుడు మనకి సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అంటున్నారు. సో ఏంటది ఒకసారి సర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ S-400 ట్రంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇది కూడా మనకి ఇండియా అనేది ఒక $5.4 బిలియన్ డీల్ అనేది కూడా చేయడం జరిగింది రష్యాతో. సో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ AK-203 ఒక అసల్ట్ రైఫల్ అనేది కూడా మనకి సైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది మ్యానుఫ్యాక్చర్ ఓవర్ 7 lakh AK-203 అసల్ట్ రైఫల్స్ అనేవి ఒక టెక్నాలజీ అనేది రష్యా నుంచి మనకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి చూసినట్టయితే ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఎక్సర్సైజెస్ కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో యాన్యువల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అని కూడా జరుగుతాయి ఇండియా అండ్ రష్యా మధ్య. అదేంటంటే ఇందిరా అండి. సో మిలిటరీ ఎక్సర్సైజ్ ఇందిరా ఎవరి మధ్య జరుగుతుందని అంటే ఇండియా అండ్ రష్యా మధ్య జరుగుతుందని గుర్తుపెట్టుకొని వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఏవియన్ ఇందిరా. సో ఇందిరా అది కూడా మనకి ఏవియన్ ఇందిరా అని మనకి ఈజీగా మీరు గుర్తుపట్టవచ్చు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ రష్యా ఏరోస్పేస్ మధ్య జరుగుతుంది. ఇదేమో మిలిటరీ ఎక్సర్సైజ్, ఇదేమో ఎయిర్ ఫోర్స్ మధ్య జరుగుతుంది. ఓకేనా. సో న్యూక్లియర్ సబ్మెరైన్స్ మీద కూడా మనకి కార్పొరేషన్ అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా స్పేస్
కొలబరేషన్ మనకి చూసినట్టయితే ఇండియా అండ్ రష్యా ఆల్సో కొలబరేటింగ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇంక్లూడింగ్ జాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ లూనర్ రోవర్. సో ఇది మనకి ఫ్యూచర్లో జరగబోయే మనకి కోఆపరేషన్స్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ యువర్ డే అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో కావాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే నేను చెప్తున్నాను. సో నేను అక్కడ కరెంట్ ఈవెంట్స్ జరుగుతున్న పార్ట్స్ చెప్తూ మీరు స్టాటిక్ పార్ట్ అనేది మీరు సొంతంగా చదువుకోవాలన్నమాట. అప్పుడే మీరు అప్డేట్లో ఉంటారు. అండ్ ఎగ్జామినేషన్కి ఒక 1 month ముందు కూర్చొని చదివితే మీకు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఈజీగా మారిపోతాయి. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ సెషన్లో కలుసుకుందామండి. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.